హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ కా దునియా. ఫ్రెండ్స్, మనకి సెక్యూరిటీ పేపర్ మిల్ హోషంగాబాద్ నుంచి అయితే ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇందులో మనకి ఐటీఐ వారికి, డిప్లొమా వారికి, డిగ్రీ చేసిన వారికి అయితే మంచి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మనకి పోస్టింగ్ వచ్చేసి ఫస్ట్ సెక్యూరిటీ పేపర్ మిల్ హోషంగాబాద్లో అయితే మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్. తర్వాత మన సొంత రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో కూడా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అయితే ఉంది, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ విధంగా రావడం జరుగుతాయి. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ సూపర్వైజర్ డ్రాఫ్ట్ మ్యాన్, సూపర్వైజర్ టెక్నికల్ సేఫ్టీ, సూపర్వైజర్ ఎన్విరాన్మెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ఇవన్నీ ఒక్కొక్క పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, వీటికి శాలరీ వచ్చేసి స్కేల్ పే ఐడిఏ ప్యాటర్న్ ప్రకారం 26,000 నుంచి 1,00,000 రూపాయల మట్టుకి శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా ఇవి ఫ్రెండ్స్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టైం కీపర్. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్లో వచ్చేసి 8 పోస్టులు, జూనియర్ టైం కీపర్లో వచ్చేసి 4 పోస్టులు. ఇవి వీటికి శాలరీ వచ్చేసి 8,350 నుంచి 20,470 మటుకైతే శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్, ఇవి మొత్తం మీదుగా 7 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి శాలరీ వచ్చేసి 7,750 నుంచి 19,040 రూపాయల మటుకైతే శాలరీ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్వైజర్ డ్రాఫ్ట్ మ్యాన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే బీఈ, బీటెక్, బీఎస్సీలో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్వైజర్ టెక్నికల్ సేఫ్టీ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమాలో వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ సేఫ్టీ, లేకపోతే బీఈ, బీటెక్లో వచ్చేసి మనకి కెమికల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. నెక్స్ట్ సూపర్వైజర్ ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమాలో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేకపోతే బీటెక్లో వచ్చేసి బీఈ, బీటెక్లో, బీఎస్సీలో మనకి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్త్ వన్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, దీనికి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్లో మనకి ఇంగ్లీష్ అండ్ వాయిస్ వర్ష అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి హిందీ ట్రాన్స్లేటర్కి 1 year వచ్చేసి హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అయితే ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిజరబుల్ అవసరం లేదు ఫ్రెండ్స్ దానికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, దీనికి వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసుంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ వచ్చేసి కంప్యూటర్లో మనకి ఇంగ్లీష్లో వచ్చేసి 40 words per minute ఉండాలి. అదేవిధంగా హిందీలో అయితే 30 words per minute ఉండాలి. నెక్స్ట్ జూనియర్ టైం కీపర్ వచ్చేసి దీనికి కూడా సేమ్ ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ వచ్చేసి కంప్యూటర్లో ఇంగ్లీష్లో అయితే 40 words per minute, హిందీలో అయితే 30 words per minute. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. దేంట్లో అంటే ఫిట్టర్లో కానీ, మిషనిస్ట్లో కానీ, టర్నర్లో కానీ, బుక్ బైండింగ్, అదేవిధంగా ప్రింటింగ్, అటెండ్ ఆపరేటరు, కెమికల్ ప్లాంట్లో మనకి 1 year నాక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. వీటన్నిటికీ కలిపి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నిన్న నుంచాలే February 11 నుంచి మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి March 12 మట్టుకైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి April, Mayలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, పర్సన్ విత్ డిజబిలిటీ వారికి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీటన్నిటికీ ఫీజు చూసుకున్నట్టయితే ఇంటిమేషన్ ఛార్జ్తో సహా యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి వచ్చేసి 600 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 200 రూపాయలు అయితే ఫీజు అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 1 నుంచి 4 పోస్టుల దాకా. ఫస్ట్ మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ 40 questions 40 మార్కులకు రావడం జరుగుతుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ 40 questions 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 questions 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 మార్కులు, అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 40 questions 40 మార్కులు, టోటల్గా 200 questions 200 మార్కులకి అయితే రావడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే పేపర్ అయితే రావడం జరుగుతుంది. టైం లిమిట్ వచ్చేసి 120 minutes అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 5-6 పోస్టులకు వచ్చేసి మనకి సేమ్ సిలబస్ ఫ్రెండ్స్. ఇది కూడా
లాజికల్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్కులు. టోటల్ ఇది కూడా 200 క్వశ్చన్స్ 200 మార్కులకి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఇది కూడా హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. టైం లిమిట్ వచ్చేసి 120 మినిట్స్. తర్వాత ఎవరైతే ఈ జూనియర్ అసిస్టెంట్ 5-6 పోస్టులకు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మనకి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి కంప్యూటర్ ద్వారా. ఇది జస్ట్ క్వాలిఫై నేచర్ మాత్రమే. టైమింగ్ వచ్చేసి 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. మనం ఇంగ్లీష్ లేదా హిందీలో అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది టైపింగ్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్లో వచ్చేసి మనకి భూపాల్లో కానీ ఇండోర్లో కానీ ఉజ్జయిన్ అదేవిధంగా జబల్పూర్ గ్వాలియర్లో అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మన హైదరాబాద్లోనే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం 7వ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇది ఐటీఐ వాళ్ళకి. సిలబస్ వచ్చేసి జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, లాజికల్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్కులు, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్కులు. ఇది కూడా 200 మార్కులకి అయితే ఉంటుంది పేపరు. ఇది కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. దీనికి కూడా టైం లిమిట్ సేమ్ 120 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదని మనకి ఇవ్వడం జరిగింది. నో నెగిటివ్ మార్కింగ్ అని. మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 55% మార్క్స్ రావాలి. ఇది జస్ట్ క్వాలిఫై నేచర్ మాత్రమే. ఓబీసీ కేటగిరీ వారికి 50%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 45% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్ మేలో అయితే ఉండడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి మనకి భూపాల్లో, జబల్పూర్, ఇండోర్, జైపూర్, బెంగళూరు, ముంబై, నాసిక్, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ. మనకి తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ అయితే సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మనకి రిటర్న్ టెస్ట్కి మాత్రమే. ఇది ఎవరైతే ఈ జూనియర్ అసిస్టెంట్ వీటికి అప్లై చేస్తున్నారో వాళ్ళకు టైపింగ్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే నోటిఫికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.